పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉండగా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రభుత్వంపై అనేక ఆవేశపూరితమైనటువంటి ఆరోపణలు చేశారు, రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు, తన పార్టీ కార్యకర్తలను ఉత్తేజపరిచేటువంటి ప్రసంగాలు చేశారు. అలాంటి ప్రసంగాలలో ఒక్కటి సుగాలి ప్రీతి హత్య. ఈ హత్య గురించి ఆయన పౌరుషం లేదా, సిగ్గు లేదా అని జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని తిట్టడంతో పాటు సుగాలి ప్రీతి హత్య అనేది ఒక సామాజిక బాధ్యత, ప్రజలందరూ మేల్కొనాలి, చైతన్యవంతంతో ఇలాంటి సంఘటనలు ఖండించాలి, లేకపోతే ఇలాంటి సంఘటనలు మన ఇళ్లలో జరిగితే మనకి ఎంత ప్రమాదం, ఎంత కష్టం. కాబట్టి ఈ ఇష్యూని తను ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని పోరాటం చేస్తున్నాను అని చెప్పి 2 లక్షల మందితోటి కర్నూలు జిల్లాలోని సుగాలి ప్రీతికి ఇంటికి వెళ్ళి ఆ తల్లిదండ్రుల్ని పరామర్శించి వచ్చారు. చాలా సమావేశాల్లో, ఎన్నికల సభల్లో కూడా సుగాలి ప్రీతి అంశాన్ని ప్రస్తావించి వచ్చారు. 2024 ఎన్నికల తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత సుగాలి ప్రీతి తల్లి పవన్ కళ్యాణ్ని కలవడానికి, తన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని గురించి చెప్పడానికి, తనకి ఇంతకుముందు మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలపడానికి ప్రయత్నం చేస్తే దాదాపు 6 నెలలు పట్టింది ఆవిడ కలవడానికి. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి కలుద్దామని ప్రయత్నం చేస్తే ఆయన డిప్యూటీ సీఎం కాబట్టి అవకాశం దొరకలేదు. ఇది ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న చర్చనీయాంశం. అసలు ఈ సుగాలి ప్రీతి హత్య ఎప్పుడు జరిగింది? 2017లో. 2017లో హత్య జరిగినప్పుడు ముఖ్యమంత్రిగా ఎవరున్నారు? టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2017 నుంచి 2019 వరకు ఆయనే ముఖ్యమంత్రి, 19 మే వరకు. మరి 2017లో హత్య జరిగితే 2019 మే వరకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఆ కుటుంబానికి ఏమీ చేయలేదు అనే విషయాన్ని పవన్ కళ్యాణ్ ఎప్పుడు బయటికి చెప్తాడు? ఎందుకు చెప్పలేదు? అదేదో జగన్ ప్రభుత్వం హయాంలో జరిగిన సంఘటనగా ప్రజలను మభ్యపెట్టడానికి ఎందుకు ప్రయత్నం చేశాడు? ఇది ఒక అంశం. ఇప్పుడు 2024 ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు వాళ్ళకి ఎందుకు న్యాయం చేయడం లేదు ఆ కుటుంబానికి? ఇది కూడా ప్రశ్నే. అయితే ఈరోజు విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ ఏం చెప్పారంటే, మేము ప్రయత్నం చేస్తున్నాం, ఫైల్స్ నడుపుతున్నాం అని చెప్పారు. ఆయన ఎన్నికల సభల్లో ఏం చెప్పారు? మొట్టమొదట ఎన్డీఏ ప్రభుత్వం తీసుకునే ఫైలే సుగాలి ప్రీతి ఫైలు అని చెప్పారు. మరి అట్లా మొట్టమొదట తీసుకున్న ఫైలు 1.5 ఏడాది తర్వాత కూడా ఎందుకు ముందుకు కదలడం లేదు? దాని పట్ల ఆయన శ్రద్ధ చూపించాలి కదా, దాని పట్ల ఆయన చర్యలు తీసుకోవాలి కదా, సమావేశాలు జరపాలి కదా. ఆవేశంగా మాట్లాడారు కదా, సవాళ్ళు విసిరారు కదా, ఛాలెంజ్లు చేశారు కదా. మరి అదే పట్టుదలతో ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదు? దానికి ఆయన ఈరోజు జనసేన శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, పార్టీ నాయకులు వాళ్ళ సమక్షంలో చెప్పింది ఏంటంటే, మీరందరూ కలిసి వెళ్ళి హోంమంత్రిని కలవండి అని చెప్పారు. ఆ తర్వాత కర్నూలు జిల్లాలో జనసేన నాయకులు ఒక విచిత్రమైన ప్రకటన చేశారు. తమ ప్రభుత్వం వచ్చాకే, అంటే 2024 ఎన్నికల తర్వాతే సుగాలి ప్రీతి కుటుంబానికి 5 ఎకరాల పొలం, 5 సెంట్ల ఇళ్ల స్థలం, సుగాలి ప్రీతి తండ్రికి రెవెన్యూ శాఖలో ఉద్యోగం ఇప్పించామని చెప్పారు.
ఇది పూర్తిగా అవాస్తవం. 2021లో జగన్మోహన్ రెడ్డి సుగాలి ప్రీతి కుటుంబాన్ని పిలిచి కర్నూలు జిల్లా కలెక్టర్ను పిలిచి వాళ్లకు 5 ఎకరాల పొలం, 5 సెంట్ల ఇళ్ల స్థలం, సుగాలి ప్రీతి తండ్రికి రెవెన్యూ శాఖలో ఉద్యోగం ఇప్పించాడు. ఇది జరిగిన చరిత్ర. ఈ చరిత్రను వక్రీకరించడానికి జనసేన నాయకులు ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నారు? ఎందుకు ఇలా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు? ప్రజలకు తెలియదు అని? ప్రజలు తెలుసుకోలేరా ఏం జరుగుతుందో? ప్రజలు చూడడం లేదా? గమనించడం లేదా? సోషల్ మీడియా అన్నీ ఫాలో అవడం లేదా ప్రజలు? చాలా ఛాలెంజ్లు విసిరారు. ఇది ఒక ప్రెస్టీజియస్ కేసు అని కూడా పవన్ కళ్యాణ్ అప్పట్లోనే చెప్పారు. అసలు అధికారంలోకి రాగానే ఈ కేసు మీదే మేము తొలి అడుగు వేస్తాము అని చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? సాక్ష్యాధారాలు, డిఎన్ఏలు తారుమారు చేశారు అని చెప్తున్నారు. ఎవరు కేసు పెట్టింది? హత్య జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో. కేసు పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. సాక్ష్యాధారాలను సేకరించింది తెలుగుదేశం ప్రభుత్వంలోని పోలీసు అధికారులు. మరి తారుమారు ఎవరు చేశారు? 2.5 ఏళ్ల తర్వాత, సంఘటన జరిగిన 2.5 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి సాక్ష్యాధారాలను తారుమారు చేశారా? ఆ అవకాశం ఉందా? అంటే అప్పటి వరకు అసలు సాక్ష్యాధారాలు సేకరించిన సాక్ష్యాధారాలతో కేసు ముందుకు వెళ్ళడం లేదా? వెళ్ళలేదా? ఒకవేళ కేసు ముందుకు వెళ్ళకపోతే తెలుగుదేశం ప్రభుత్వాన్ని కదా పవన్ కళ్యాణ్ నిలదీయాల్సింది. ఎందుకు ఇట్లాంటి ప్రచారాలు చేస్తున్నారు? పాలకులు ఎందుకు ఇట్లా ప్రజలను తప్పుదారి పట్టే ప్రయత్నాలు చేస్తున్నారో చూడాల్సిన అవసరం ఉంది.